న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మోడరన్ రూఫ్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ప్రభుత్వ కళాశాలల డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు ఈ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న 5,425 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించి విద్యార్థులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వారి ఉన్నతికి అహర్నిశము శ్రమించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని, విద్యార్థులు కూడా కష్టించి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించిన జనరల్, వొకేషనల్, ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న వారు ఈ పథకానికి అర్హులని, ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ కళాశాలలకు పేరు తెచ్చే విధంగా విద్యను అభ్యసించి ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఒక విశిష్ట వ్యక్తి పేరు పెట్టడం చాలా సంతోషదాయకం. డొక్కా సీతమ్మ గారు 1841లో జన్మించి 1909లో కాలం చేశారు. అప్పుడు ఏమీ లేని రోజుల్లో కనీసం బస్సు కానీ ఇంకోటి కానీ లేని రోజుల్లో వారు 40 సంవత్సరాల పాటు వచ్చిన ప్రతి అతిథికి వారి భర్త జోగయ్య గారి సహకారంతో వేళ పాల లేకపోయినా కానీ
ప్రతి వ్యక్తికి వారు భోజనం పెట్టడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అటువంటి మహా వ్యక్తి పేరు ఈ పథకానికి పెడితే చాలా సంతోషదాయకం. వారు పేరు మీద మన నిడదవోలులో కూడా ఒక హై స్కూల్ ఉంది. అటువంటి మహా మనిషి పేరు పెట్టినందుకు పెట్టిన వారందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకం, ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుంటూ మీ జీవితాల్లో చక్కని అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు, ఈవేళ చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఈవేళ మనం అందరం గమనించవలసింది, ప్రభుత్వాలకు ఉన్నటువంటి బాధ్యత ఏదో పథకాలు చేయటం లేకపోతే ఇంకోటి చేయటం అనే కాదు. కనీస విద్య, కనీస వైద్యం అన్నదాన్ని ఇంప్రూవైజ్ చేసి స్టాండర్డ్ ఫార్మాట్లోకి తీసుకురావటం అన్నది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రతి చోట స్టాండర్డ్స్ తీసుకురావటం అన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఆ ఆలోచనతోటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, ముగ్గురు నాయకుల యొక్క దీంతో, అలాగే మన మంత్రివర్యుల యొక్క ఆలోచనలతోటి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పని చేసినా అది సమాజహితంగా, సమాజ వృద్ధి కోసం ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఈ రాష్ట్రం ప్రతి తెలుగువాడు కూడా ఎంతో సంతోషంగా ఉండాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. విద్య ఒక్కటే ఉంటే సరిపోదు, అది మంచిగా ఉపయోగపడవచ్చు, చెడుకు ఉపయోగపడవచ్చు. బుద్ధి కూడా సక్రమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి విధంగా క్రమశిక్షణ కలిగినటువంటి విధానాలు, పెద్దల పట్ల, గురువుల పట్ల, సమాజం పట్ల మంచి భావన, ఆలోచన కలిగినటువంటి విషయాలతోటి మనం రోజు రోజుకి పెరుగుతూ ఉంటే అది క్లాస్ రూమ్ నుంచే రావాలి. క్లాస్ రూమ్ నుంచి వస్తే అది సమాజ సేవ కానీ ఇంకోటి కానీ అన్నీ అక్కడి నుంచే లీడర్స్ తయారవుతూ ఉంటారు. దాన్ని మీరందరూ కూడా అలవర్చుకోవాలని చెప్పి ఇవాళ ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద, ఇంచేతంటే ఆవిడ ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టి ఆవిడ చేసినటువంటి అన్నదానం వల్ల ఆవిడ పేరు ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తింపబడింది. ఎంతో గొప్పగా ఆవిడ ఇవాళకి కూడా కొనియాడబడతా ఉంది. అట్లా మనకు తోచినటువంటి పని ఏదైనా సమాజం కోసం ఒక మంచి పని చేస్తే భవిష్యత్తులో మనమందరం కూడా అంత గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దబడతామని చెప్పి అలాంటి ఆదర్శమైనటువంటి వ్యక్తుల్ని మనం తప్పకుండా ఆచరణలోకి తీసుకోవాలి, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క విధానాలని అని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో మీతో పాటు పాలు పంచుకునేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ఏదైతే మన కాలేజీ ప్రిన్సిపాల్స్ ఉన్నారో, అలాగే అధ్యాపక బృందం ఉన్నారో, ఇతర అధికారులు ఉన్నారో, వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జూనియర్ కళాశాలకు కూడా విస్తరిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ముందుగా అమ్మాయిలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే అందరూ చక్కగా యూనిఫామ్ వేసుకున్నారు, తలకి బాగా మంచి నూనె పెట్టి బాగా జడలు వేసుకుని వచ్చారు. మన తెలుగుదనం ఉట్టుపడేలాగా అందరూ కూడా వచ్చారు. అబ్బాయిలు కూడా అభినందనలే, కాకపోతే కొంతమంది యూనిఫామ్ లేదు, తల కూడా పెద్దగా దూకోలేదు. అందువల్ల అబ్బాయిలకి అభినందనలే కానీ ప్రత్యేక అభినందనలు మాత్రం అమ్మాయిలకి అనేటువంటి మాటలు సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంకల్ప శుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ,
ఆయన చేసే కార్యక్రమాలకి బాసటగా నిలబడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులుగా ఉన్నటువంటి శ్రీ లోకేష్ గారు కానీ విద్యారంగంలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనలు చేస్తున్న సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీడియం విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ, కళాశాలల్ని పాఠశాలల్ని అభివృద్ధి చేయాలనేటువంటి అంశంలో కానీ అభివృద్ధికి తూట్లు పొడిచినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. రకరకాల తప్పుడు జీవోలతోటి 3వ క్లాసు నుంచే హై స్కూల్ అన్నారు. 3వ క్లాసులో ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ హై స్కూల్కి వెళ్ళాలంటే పక్క ఊర్లకు వెళ్ళాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకి ఆర్థిక స్తోమత పెద్దగా ఉండదు కనుక పక్క ఊర్లకు వెళ్ళాలంటే వారికి వాహనం సౌకర్యం ఉండదు కనుక చాలా మంది స్కూళ్ళు మానేసిన సందర్భం చూసాం. పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ కూడా కుటుంబ నేపథ్యం ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నటువంటి సందర్భంలో వారికి కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడితే డ్రాప్అవుట్ శాతం తగ్గుతుంది, కాస్త సౌకర్యవంతంగా కళాశాలకు వెళ్ళి చదువుకోగలుగుతారు. కేవలం భోజన సదుపాయం లేకపోవటం వల్ల బాగా చదివేటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతిభని వెలికి తీసేటువంటి అవకాశం లేక వెనకబడిపోయినటువంటి అనేక మంది పిల్లల యొక్క స్థితిగతుల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి. మనం చేయగలిగేది ఆకలితో ఉన్నటువంటి వారికి పట్టెడు అన్నం పెట్టడమే దేవుణ్ణి దర్శించుకున్నట్టు, సేవ చేసినట్టు, మానవ సేవ చేసినట్టు అనేటువంటి మాటగా నమ్మి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి లోకేష్ గారికి కానీ, అధికారులకు కానీ, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి కానీ మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ప్రతిభ విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ, కష్టపడి పనిచేసే తత్వంలో కానీ ప్రైవేట్ స్కూల్స్లోనూ ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులకి ఏమాత్రం తీసుకుపోరో, అవసరమైతే ఒక మెట్టు పైనే ఉంటారనేటువంటి మాటను కూడా మనం నమ్ముతున్నాం స్ట్రాంగ్గా. ఇవాళ చాలా మంది నాకు తెలిసి ఐఏఎస్ అయిన వారు, సివిల్ సర్వీసుల్లో వివిధ కేటగిరీల్లో ఉన్నటువంటి చాలా మంది ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న వాళ్ళే ఉన్నారనేటువంటి వాస్తవాన్ని కూడా మీరందరూ నమ్మండి. మీకు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా కష్టపడకపోతే అనుకున్న లక్ష్యాన్ని చేరలేం. ముందు మనం ఖచ్చితంగా బాగా చదివితేనే మన భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి మాటని మనం నమ్మాలి. 10th క్లాస్ వరకు బాగా చదివిన విద్యార్థి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి వెనకబడిపోయినటువంటి సందర్భాలు అనేక చూసాం మనం. కారణం ఏంటంటే అప్పుడప్పుడే అబ్బాయిలకైతే నూనె మీసాల యువకులు అవుతారు, ఆడపిల్లలు కొంచెం బయట విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆ సమయంలో బయట వ్యామోహాలు ఎక్కువగా మన మీద పనిచేస్తూ ఉంటాయి. 10th క్లాస్ వరకు బాగా చదువుకున్నటువంటి వాళ్ళం ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి మనం పెద్దవాళ్ళు అయిపోయాం. అందువల్ల మనం కూడా అన్ని పెద్దవాళ్ళలాగే చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా అది మన మీద ప్రభావం చూపిస్తుంది. దానివల్ల ఇంటర్మీడియట్తో ఆగిపోయేటువంటి పిల్లల్ని చాలా మందిని చూసాం. కళాశాల ప్రగతిని చూస్తే చాలా అద్భుతంగా ఉంది. 450 మంది విద్యార్థినిమణులు ఈ కళాశాలలో ఉన్నారంటే ఇది చాలా గొప్ప విషయం అనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను. ఇలాగ మీరందరూ కూడా ఇక్కడ బాగా చదువుకోవడం ద్వారా, మీ ప్రతిభని పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో మీరు విజయాన్ని సాధించాలనేటువంటి కోరికతోటే ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందనేటువంటి మాటను నమ్మి, అందుకే ఇవాళ చేపట్టిన అనేక కార్యక్రమాలు మిమ్మల్ని అందరినీ బాగా మంచి భవిష్యత్తుని మీకు తీర్చిదిద్దడం కోసమే ఈ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. దాంతోపాటు మీరు మన మాతృభాషను మాత్రం మర్చిపోవద్దు. అందుకే ఇవాళ ప్రభుత్వం కూడా కొత్తగా నిన్ననే ఒక జీవో ఇచ్చారు. అది ఏదైతే ప్రభుత్వ జీవోలు ఉంటాయో అవి ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఉండాలనేటువంటి మహత్తరమైనటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారనేటువంటి మాటలు మీకు మనం చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం అవసరమే, దాంతోపాటు తెలుగు మీడియం కూడా ఉండి తీరాలనేటువంటి మాటకి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఇది అనేటువంటి మాటను మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, అనేక సందర్భాల్లో నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా తెలుగు భాషను ముందుకు తీసుకెళ్లేగా ఉండాలి అనేటువంటి మాట వారు చెప్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చదువు, భాష ఇవన్నిటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఆలోచన. ఎందువల్ల ఈ మాట పదే పదే మీకు చెప్తున్నామంటే
ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అప్పుడప్పుడే మన ఆలోచనల యొక్క పరిపక్వత పెరుగుతూ ఉంటుంది, ఆలోచనలు వికసిస్తూ ఉంటాయి. ఇదే సమయం మీరు జీవితంలో పైకి రావాలన్నా ఇక్కడి నుంచే దెబ్బతినాలన్నా. అందుకే మీకోసం ప్రత్యేకంగా ఇందాక టైం అయిపోతుంది అనుకున్నప్పటికీ కూడా ఈ గంజాయికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని, డ్రగ్స్ సంబంధించిన విషయాల్ని మేము ప్రతిజ్ఞ చేయించడానికి కారణం ఏంటంటే, ఖచ్చితంగా ఈ వయసులో బయట వ్యామోహాలకి మనం ప్రభావితమయ్యేటువంటి వయసు ఇది. అడాల్సెంట్ ఏజ్ అంటారు ఇది. అటు పూర్తిగా పెద్దలు కాదు, అటు చిన్నలు కాదు, అడాల్సెంట్ ఏజ్, కౌమార దశ. ఈ కౌమార దశలో మీకు అనేక ప్రభావాలు మీ మీద పడతాయి కనుక దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది, చదువుకోండి బాగా. దానికంటే కూడా వ్యక్తిత్వ వికాసానికి ఎక్కువ మీరు ప్లేస్ ఇవ్వండి. మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి సరైనటువంటి సమయం ఇంటర్మీడియట్ మాత్రమే. ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మీరు మీ వ్యక్తిత్వాన్ని సరిగ్గా తీర్చిదిద్దుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్ అంతా విజయం మీదే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నిజానికి ఈ కార్యక్రమం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం కానీ, లేకపోతే నోట్ పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే కొన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే అల్టిమేట్ గా మీరందరూ కూడా ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసంతో మంచి విద్యార్థులుగా ఇప్పుడు ఉండాలి, భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి పౌరులు కూడా కావాలనేటువంటి ఆలోచనతోనే పెడతా ఉన్నాం. ఇలాంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిన విద్యార్థులే ఏ రంగంలోనైనా సరే నెంబర్ 1గా ఉండాలనేటువంటి ఆలోచనని మేము అందరూ కూడా చేస్తా ఉన్నాం. దాన్ని మీరు అందిపుచ్చుకోండి. ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీకు ఆ సౌకర్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మిమ్మల్ని సరైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మీరు అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మీదే. కొంచెం బాగా ఆలోచించండి, ఆలోచించి బాగా చదువుకోండి. ఏదైతే సౌకర్యాలు మనం కల్పిస్తున్నామో దాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా మీరు డిస్టింక్షన్లో పాస్ అయ్యే విధంగా మీరు తయారవ్వండి. 900 పైచీలకు మార్కులు మాత్రమే రావాలనేటువంటి ఆలోచన ప్రతి విద్యార్థికి ఉండాలనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. అప్పుడే మీరు సానబట్టినటువంటి వజ్రాలుగా అవుతారనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత క్రమశిక్షణతో ఉన్నారు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. అక్కడ మధ్యాహ్న భోజన పథకం ఎదురు చూస్తుంది. మీతో పాటు మేము కూడా భోజనం చేయాలని సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా అందరం కలిసి భోజనం చేద్దాం. ఇంత ఓపికగా కూర్చుని, ఇంత క్రమశిక్షణతో కూర్చుని, మధ్య మధ్యలో కొన్ని అరుపులు కేకలు ఉన్నాయి కూడా కావాలి మాకు కూడా. అవి ఉంటేనే మేము కూడా మాట్లాడగలుగుతాం. ఆ సరదాగా అది ఉండాలి. అవి ఉంటూనే దాంతో పాటు విషయాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితిని కూడా మీరందరూ తీసుకోండి అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, నేను ఇంటర్మీడియట్లో పడ్డ కష్టం మీ దగ్గర నేను అన్యాపదేశంగా చెప్పాను. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి నాకు అప్పుడే ఈ రాజకీయాలు అవి వంటబట్టాయి. మాకు ఇంట్లోనే ఎమ్మెల్యే గారు మా తాతగారి రూపంలో ఉండటం వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఇంటర్మీడియట్లో దాని పట్ల మక్కువ చూపించడం వల్ల ఇంటర్మీడియట్ గట్టెక్కడానికి చాలా కష్టపడ్డాను నేను, నిజంగా చెప్తాను. తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, చాలా తిరిగాను, బాగా చదువుకున్నాను. కానీ ఇంటర్మీడియట్లో మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అప్పుడే నేను లీడర్ అయిపోవాలని కాలేజీలో పోటీ చేయటం, నెగ్గటం, ఎన్ని కాలేజీ నుంచి మొదలైపోయి కొంత డీవియేట్ అయ్యాను నేను. అది నాయకత్వ లక్షణం, లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉండటం, లేకపోతే మనలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయటం అనేటువంటి అవసరమే. కానీ వాటికి చదువు ముందు ఇవన్నీ కూడా ఏవి కాదు. చెప్తుంటారు కదా చాలా మంది, చదువు అనేది ఒకటి, దాని పక్కన మీరు నాయకత్వ లక్షణం అనేది ఒక 0 చేరిస్తే 10 అవుతుంది. మీకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్నారనేటువంటి చూపించడానికి ఇంకో 0 చేరిస్తే 100 అవుతుంది. అలాగా ఎన్ని వేలన్నా అవుతాయి. కానీ ఈ ముందు 1 లేకపోతే ఇవన్నీ 0లుగా మిగిలిపోతాయి. ఆ 1 ఉంటేనే 10, 100, 200 అలాగా వెళ్తూ ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని మాత్రం మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని జీవితంలో పైకి రండి అని చెప్పి మరి మిమ్మల్ని కోరుకుంటూ, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అనేటువంటి మాటను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. అనంతరం విద్యార్థులతో కలిసి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంతి, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషారావు, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణులు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నిడదవోలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషారావు, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్, వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, కళాశాలల విద్యార్థులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని
కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.